టు అవర్ ఛానల్. నేను కాదు, యాక్చువల్ గా ఆడియన్స్ హౌస్ లో ఇద్దరు పిల్లలు చాలా మంచి పిల్లలు అని మనకి ప్రతి ఒక్కరికి ఈ ఒపీనియన్ ఉంది. ఆ ఇద్దరు మంచి పిల్లలు ఎవరంటే మిగిలిన వాళ్ళు మంచి వాళ్ళు కాదని కాదు, వీళ్ళిద్దరూ ఒక మంచి పిల్లలు అని ఆడియన్స్ లో బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ఎవరు? ఒకళ్ళు కళ్యాణ్, ఇంకొకళ్ళు డెమాన్. వీళ్ళిద్దరిని మంచి పిల్లలు మంచి పిల్లలు మంచి పిల్లలు అంటున్నాము. ఇప్పుడు వాళ్ళు అలా మంచి పిల్లలుగా ఎందుకున్నారు అన్నది వాళ్ళ పేరెంట్స్ ప్రూవ్ చేశారు. నిన్న కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడిన మాటలు, ఈ రోజు డెమాన్ వాళ్ళ ఫాదర్ మాట్లాడిన మాటలు ఆల్మోస్ట్ సేమ్ అబ్బా, ఆల్మోస్ట్ సేమ్. నిన్న ఆయన ఒకళ్ళని తొక్కి ఎదగకూడదు, మనకి ఇంపార్టెంట్ విన్ అవ్వడం కాదు, మనం మనిషిలాగా ఎంతవరకు ఎదిగాము, ఎలా ఎదిగాము అన్నది ఇంపార్టెంట్. నిన్న కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ మాటలవి. ఈ రోజు డెమాన్ వాళ్ళ ఫాదర్ కూడా నీతిగా నిజాయితీగా ఉంటూ పదరా ముందుకు పదరా అని ఒక సాంగ్ రూపంలో చెప్పారు. నేను అలాగే పెరిగాను, నా పిల్లల్ని అలాగే పెంచాను. వీళ్ళిద్దరు ఫాదర్స్ నిదర్శనం అనమాట. ఒక పెంపకం వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతుంది అని. సో ఇప్పుడు అర్థమైంది ప్రతి ఒక్కరికి కూడా, మనకి. సో వీళ్ళిద్దరిని మనం మంచి పిల్లలని పొగుడుతున్నామంటే చూడు వాళ్ళ ఫాదర్స్ వెనకాల ఎంత ఏమంటారు, ఒక ఎథిక్స్ తో ఉన్నారో వాళ్ళని అని అనిపించింది. భలే అనిపించింది నాకు ఇద్దరు విషయంలో. మొత్తం ఫ్యామిలీ వీక్ లో వీళ్ళిద్దరికి పడిపోయినబ్బా మంచితనానికి, ఆ నేచర్ కి అద్దరిపోయింది వాళ్ళిద్దరి నేచర్. నేను ఎప్పుడు నా రివ్యూస్ లో ఇదే చెప్తాను, నాకు ఎవరైనా తొక్కుతుంటే నచ్చదు. గేమ్ ఆడుకోండి కానీ వేరే వాళ్ళని తొక్కి ఎదగాలనుకోకండి, ఇదే చెప్తా ఉంటాను. ఈ రోజు వాళ్ళిద్దరి నేచర్ కూడా చూస్తే నాకు భలే అనిపించింది. ఇది డెమాన్ ఫాదర్ అండ్ కళ్యాణ్ ఫాదర్ విషయం నిన్న కూడా చెప్పా. వీళ్ళిద్దరూ మ్యాచ్ అయ్యేటప్పటికి ఇంకోసారి చెప్పాలని అనిపించింది. అండ్ డెమాన్వి ఇంకొన్ని కట్ చేసేసారు ఎపిసోడ్ లో. అవి ఏంటి అంటే, డెమాన్ ఇంకా చాలా ఏడ్చాడంట. అండ్ వాళ్ళ ఫాదర్ అన్నారో లేదా నాగ్ సార్ అన్నారో లేదా వాళ్ళ ఫ్రెండ్ అన్నారో ఎవరో అన్నారంట, ఇక నుంచి డెమాన్ ఫాదర్ దుర్గా ప్రసాద్ అని గుర్తుపడతారు అని చెప్పేసి అన్నారంట. అంటే దానికి డెమాన్ వెంటనే రివర్స్ లో, నో సార్, నేను నా ఫాదర్ని చూసి ప్రౌడ్ ఫీల్ అవుతాను సార్, నేను ఎప్పటికీ దుర్గా ప్రసాద్ కొడుకునే, అంతేగాని డెమాన్ తండ్రి దుర్గా ప్రసాద్ కాదు అని చెప్పాడంటే, మరి అంత పెద్ద డైలాగ్ ని, అంత మంచి డైలాగ్ ని ఎలా ఎడిట్ చేయాలనిపించిందో ఆ ఎడిటర్కే తెలియాలి. ఆ డైలాగ్ వేసుంటే ఇంకా హైలైట్ అయి ఉండేది. ఆ డైలాగ్ వేయకుండా ఆ డైలాగ్ ని ఎడిట్ చేయడం చాలా తప్పు అనిపించింది. ఇదేదో డెమాన్ కి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందా అని చెప్పేసి అది కట్ చేశారని నాకు అనిపించింది. సో ఈ విషయం నేను ఒక్కదని చెప్పట్లేదు. అండ్ ఈ లీక్ తెచ్చింది కూడా నేను కాదు, వేరే ఎవరైతే ఎక్కువ లీక్స్ ఇస్తారో వాళ్ళ నుంచి వచ్చిన అప్డేటే. ఇలాగా డెమాన్ అండ్ వాళ్ళ ఫాదర్ మధ్య జరిగిన డిస్కషన్. సో ఇదేమి నేను పురమాయించింది కాదు. మూడోది తనూజ ఆవిడ హరిత గారు డైరెక్ట్ మర్యాద మనీష్ కి కౌంటర్ ఇచ్చారు. డైరెక్ట్ కౌంటర్ ఇచ్చి, ఎవరైతే ముద్దు మాటలు చెప్పి మందారాలు చెవిలో పెడుతుందన్నారో ఆ మందార పువ్వులన్నీ దండ కట్టి నువ్వు ట్రోఫీ గెలువు. సో దాన్ని నువ్వు ఒక పాజిటివ్ గా తీసుకో. చాలా మంది నిన్ను తొక్కడానికి ట్రై చేస్తారు, నీ చెవిలోనే చాలా మంది పువ్వులు పెడుతున్నారు, నువ్వు వేరే వాళ్ళ చెవిలో పెట్టట్లేదు అని చెప్పేసి ఆ మోటివేషన్ ఇచ్చిన విధానం చాలా చాలా బాగుంది. అండ్ అఖిల్ రీతుకి ఇచ్చిన మోటివేషన్ అయితే ఇంకా అది నెక్స్ట్ లెవెల్. నీ నవ్వు ఇప్పుడు బయట చాలా పాజిటివ్ గా వెళ్ళిపోయింది, అన్న నువ్వు ఉన్న నెగిటివిటీ మొత్తం పోగొట్టేసుకున్నావు అని ఒక మంచి ఇంటి ఇచ్చారు. సో వీళ్ళంతా యాక్టివ్ అవుతారు. ఇంకా కళ్యాణ్ కానివ్వండి, డెమాన్ కానివ్వండి, తనూజ కానివ్వండి, రీతు కానివ్వండి, వీళ్ళందరూ ఇంకా మంచి యాక్టివ్ గా ఎంజాయ్ చేసుకుంటూ ఈ 4 weeks ప్రాపర్ గా గేమ్ ఆడడానికి ట్రై చేస్తారు. నాకు నచ్చలేదు ఒకటే ఏంటంటే, ఎమ్ము విషయంలో నచ్చలేదు. అది ఎమ్ము విషయంలో అంటే ఎమ్ము నచ్చపోవడం కాదు, ఎమ్ము విషయంలో అవినాష్ ఇచ్చిన హింట్ నచ్చలేదబ్బా. ఇప్పుడు నామినేషన్స్ జరుగుతున్నాయా, ఆ నామినేషన్స్ ఆల్రెడీ తనుజ వర్సెస్ దివ్య జరుగుతుందంట, మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది. అందుకే ఈ రోజు స్క్రిప్టెడ్ అంతా పెట్టి లాస్ట్ లో సంజన గారిని పెట్టి దివ్యాన్ని సేవ్ చేశారు. దివ్యాన్ని సేవ్ చేయడానికి లాస్ట్ వరకు సంజనాని పెట్టారమ్మా. లేదంటే ఎమ్ము యూజ్ చేయడు, సంజన కోసం అయితేనే యూజ్ చేస్తాడు. సంజన కోసం కానీ తన కోసం కానీ అయితే పవరాస్త్ర యూజ్ చేసుకుంటాడు, కానీ వేరే వాళ్ళ కోసమే తను యూజ్ చేయడు. కాబట్టి పట్టుకెళ్ళి సంజనాని లాస్ట్ లో పెడితే సంజన కోసం ఖచ్చితంగా పవరాస్త్ర యూజ్ చేస్తాడు. అది కూడా వాళ్ళు ఎంత క్లియర్ గా చెప్పారంటే, నాగ్ సారు నువ్వు ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే అన్నట్టు చెప్పారు. ఈ పవరాస్త్ర ఈ వారంతో వెళ్ళిపోద్ది, నీకు ఈ వారం మాత్రమే ఉందంటే నువ్వు యూజ్ చెయ్యి అని డైరెక్ట్ గా బలవంతంగా యూజ్ చేయించుకున్నారు. ఏం లేదు, వాళ్ళ ముద్దు బిడ్డ దివ్యాని కాపాడుకోవాలి, ఆ దివ్య వచ్చేసి తనూజ మీద ఎగరాలి. సో తనూజని ఆ దివ్య తన మాటలతో నెగిటివ్ గా పోర్ట్రే చేయాలి. ఇది బిగ్ బాస్ ప్లాన్, అందుకే ఉంచుకున్నారు, అంతకు మించి ఏం లేదు. బట్ ఒకటి నాకు ఆ ఎలిమినేషన్ ప్రాసెస్, ఈ స్క్రిప్టెడ్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో నాకు అమ్మయ్య అనిపించిన ఒకే ఒక్క విషయం, అమ్మ మన సంజన గారి మీద గ్రాటిట్యూడ్ బర్త్డేని పెట్టలేదమ్మా, ఈ ఒక్కటైనా మంచి చేశారనిపించింది. ఆ లాస్ట్ లో
ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకుంటారా అంటే తెలుసుకుంటామని వెళ్ళినప్పుడు సంజన సేవ్ అయింది కదా, సంజన సేవ్ అయ్యి దివ్య ఎలిమినేట్ అయింది. అమ్మయ్య, ఈ గ్రాటిట్యూడ్ బర్డెన్ మాత్రం సంజన మీదకి రాలేదమ్మా, వచ్చినప్పటి నుంచి ఈ బర్డెన్లే సరిపోతున్నాయి, అది కూడా అనవసరపు బర్డెన్. ఇప్పుడు కూడా ఈ వారం తను సేవ్ అయ్యేది, తనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, అంత లాస్ట్ వరకు కూడా తను ఉండదు. తనకి ఫ్యామిలీ ఆడియన్స్ బోల్డ్ మంది ఉన్నారమ్మా సంజన గారికి. సంజన గారి సపోర్ట్ ఏం మామూలుగా లేదు మీరు అనుకుంటున్నారు. సో ఆవిడ లాస్ట్ వరకు ఉంచరు, జస్ట్ ఈ స్క్రిప్ట్ లో భాగంగా లాస్ట్ లో సంజనని పెడితే ఇమ్ము పవరాస్త్ర యూజ్ చేస్తాడని మాత్రమే పెట్టారు. ఏదో ఒకటి నాయన, మీ ఆట మీరు ఆడుకోండి, మీరు ఏదో తనుజాన్ని నెగిటివ్ చేయడానికి దివ్యాన్ని ఉంచుకున్నారు, ఇవన్నీ ఓకే, కానీ సంజన గారి మీద, ఒక బాలింతరాల మీద, ఒక తల్లి మీద బడ్డెని పెట్టకుండా చూసారు చూడదు మాత్రం. లేదంటే ఇదిగో నేనే తిడుతున్నా ఈ రోజు ఫుల్ కోటింగ్ ఇది లాస్ట్ లో కనుక అనౌన్స్ చేయకుండా సంజన మీద గ్రాటిట్యూడ్ గడ్డెన్ కాదు బడ్డెని పెట్టుంటే మాత్రం నేను ఈ రోజు బిగ్ బాస్ కి ఫుల్ క్లాస్ పీకేదాన్ని. అమ్మయ్య అనిపించింది. అది ఇప్పుడు నేను ఇమ్ము దగ్గర నుంచి ఎటో వెళ్ళాను కదా, ఇమ్ము గురించి మాట్లాడుకుందాము. అండ్ మీకు గనక నా రివ్యూస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయించారనుకో. మీకు తెలిసి నేను మానిటైజేషన్ ఆఫ్ చేస్తాను, రోజు ఇలా ఎందుకు చెప్పుకుంటున్నాను అని అనుకోవచ్చు. మానిటైజేషన్ ఆఫ్ చేసి కూడా రివ్యూస్ ఎవరి కోసం చేస్తున్నా, మీకోసమే కదా. సో దాంట్లోంచి నాకు వచ్చే ఎంకరేజ్మెంట్ అన్నం కాకుండా రీచ్ ఎక్కువ రావాలంటే మీరు లైక్ చేయాలి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి సబ్స్క్రైబ్ చేయించాలి. మీరు గమనిస్తే ఇక ఈ 3-4 వీక్స్ నుంచి మన ఛానల్ రీచ్ ఓ రేంజ్ లో ఉంది. సో అది మీ ఎంకరేజ్ చేయడం వల్ల. సో అందుకే మళ్ళీ చెప్తున్నా. ఇంక ఇమ్ము గురించి మాట్లాడుకుందాం. ఇమ్ము విషయంలో నాకు ఏది ఫ్యామిలీస్ వీక్స్ లో ఇమ్ముకి ఒక్కళ్ళకి ఒక నెగిటివ్ హింట్ వచ్చిందని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, హౌస్ లో ఇప్పుడు ఇమ్ము వర్సెస్ తనూజ కూడా నామినేషన్స్ జరిగినట్టున్నాయి. అసలు ఇమ్ము తనూజతో ఫైట్ చేయాలన్న హింట్ ఇవ్వడమే రాంగ్ అబ్బా. ఇమ్ము తనూజతో ఫైట్ చేస్తే విన్నాడు. ఇమ్ము తనూజతో కలిసి ఆ పెయిర్ కలిసి ఏదైతే కామెడీ చేస్తారో ఆ కామెడీతో ముందుకు వెళ్ళుంటుంటే ఈ రోజు ఖచ్చితంగా ఇమ్ము విన్నింగ్ రేస్ లో ఉండేవాడు అబ్బా. ఇప్పుడు కొంచెం వెనకబడ్డాడు విన్నింగ్ రేస్ లో. మళ్ళీ వచ్చి అవినాశ్ సేమ్ హింట్ ఇచ్చాడు, తనూజతో పెట్టుకో, వై తనూజతో పెట్టుకో. అది నెగిటివ్ ఆ పిల్లోడికి. మిగిలిన వాళ్ళు వేరు, ఇమ్ము వేరు. ఇమ్ము తన కామెడీతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆ కామెడీ తను ఎవరితో ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది, తనూజతో ఉన్నప్పుడు వస్తుంది. తనూజ వర్సెస్ ఇమ్ము పేరు, ఈ కామెడీ పేరు ఈ సీజన్ లోనే హిట్ పేరు. అంత హిట్ పేరుకి గొడవలు పెడితే విన్ అవుతావంటే, గొడవలు పెడితేనే విన్ అవుతారా? కాదు నాన్న. BB12 చూసారు, హిందీ BB12 ఫ్రెండ్స్ ఇద్దరు టాప్ 2 లో ఉంటారు. అందులో ఒక ఫ్రెండ్ విన్ అవుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ టాప్ 2 లో ఉండి ఒక ఫ్రెండ్ విన్ అవుతుంది. మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్ గా ఉండే కదా టాప్ 2 లోకి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఒకళ్ళేమో క్రికెటర్, టాప్ 2కి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళేమో క్రికెటర్, ఇంకొకళ్ళేమో దీపికా కక్కర్. సో ఆ సీజన్ దీపికా కక్కర్ విన్ అయింది. వీళ్ళిద్దరూ కలిసి సీజన్ అంతా ఆడారు. సో అలాగా వీళ్ళిద్దరూ కూడా పేరుగా ఉంటే బాగుండేది. ఇది చాలా రాంగ్ హింట్ అని అనిపించింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ చాలా మంచి హింట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ ఆడియన్స్ లో ఒకళ్ళేమో సుమన్ ఫ్యాను, ఒకళ్ళేమో తనుజ ఫ్యాను, ఒకళ్ళేమో కళ్యాణ్ ఫ్యాను వచ్చారు. నెక్స్ట్ సుమన్ కోసం వాళ్ళ కిడ్స్ వచ్చారు, క్యూట్ గా ఉన్నారు. అండ్ శ్రీనివాస్ రెడ్డి దివ్య వర్సెస్ తనూజ ఫైట్ ని ఛాయాదేవి వర్సెస్ సూర్యకాంతంతో పోల్చారు. మీకు ఓల్డ్ సినిమాల ఐడియా లేనోళ్ళ కోసం చెప్తున్నా, ఛాయాదేవి అంటే ఒక పాజిటివ్ క్యారెక్టర్ అనమాట. అవతల నుంచి ఎవరైనా గయ్యాలు గంపల్లాగా వచ్చి మీద పడిపోతున్నా కూడా కొంచెం పద్ధతిగా ఆన్సర్ ఇచ్చే క్యారెక్టర్. అదేమో తనూజ అంట, ఇలా చేతులు ఇళ్ళ మీదేసేసి అని చెప్పేసి యాక్షన్ చేసి కూడా చూపించి దివ్య ఇలా సూర్యకాంతంలో బిహేవ్ చేసిందని చెప్పారు. సూర్యకాంతం అంటే ఒక గయ్యాలి గంప అన్నట్టు, ఒక నెగిటివ్ క్యారెక్టర్ అన్నట్టు. సో అది వాసు ఒక కామెడీ చేస్తూనే వాళ్ళ క్యారెక్టర్స్ ని ఇలా ఎగ్జాంపుల్స్ గా చెప్పాడు అనమాట. సో నెక్స్ట్ పిల్లలు మాత్రం భలే క్యూట్ గా ఉన్నారు. వీళ్ళు పెట్టింది వచ్చేసి సుమ్ము, ఇమ్ము, తనూజ, భరణి, కళ్యాణ్. వీళ్ళ పేర్లు పెట్టారు. సుమ్ముకి కొత్తగా ఇవ్వాల్సిన హింట్స్ ఏం అక్కర్లేదు, వెళ్ళిపోతాడు సుమ్ము, ఫ్లోలో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సంజన ఫ్యామిలీ వాళ్ళ మేనల్లుడు ఏమైనా మోటివేషనా ఎంత బాగా ఇచ్చారంటే మోటివేషన్ భలే నచ్చింది ఆ మోటివేషన్ ఇవ్వడం. వీళ్ళు వచ్చేసి సంజన గారిని, ఇమ్ము, కళ్యాణ్, తనూజ, సుమన్ వీళ్ళ 5గురిని పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి రీతుకు మాత్రం మంచి హింట్స్ ఇవ్వడంతో పాటు అఖిల్ సార్దక్ మిగిలిన వాళ్ళందరికీ కోసం కూడా ఎవరినైతే ఇప్పుడు ఈ టాప్ 5 పెట్టుకుంటూ వెళ్తున్నాడో ప్రతి ఒక్కరిని పెట్టినప్పుడల్లా వాళ్ళ గురించి అందరి కోసం కూడా చాలా బాగా మాట్లాడాడు. ఫస్ట్ రీతు గురించి మాట్లాడాడు. నెక్స్ట్ రీతు ఫుల్ పాజిటివ్ హింట్స్ అన్ని ఇచ్చేసాడు, చాలా మంచి హింట్స్ ఇచ్చాడు. సో తను ఇంకా ఏవైతే ఓహో నేను బయట నెగిటివ్ గా ఉన్నాను ఇలాంటి ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేస్తుంది.
నెక్స్ట్ తనూజ గురించి చాలా బాగా చెప్పాడు. కళ్యాణ్ గురించి కూడా చాలా అంటే చాలా బాగా చెప్పాడు. ఒక మంచి పిల్లోళ్ళలాగా కనపడతావు నువ్వు, ఒక పక్కింటి పిల్లోళ్ళలాగా అని కళ్యాణ్ గురించి. ఇమ్ము గురించి కూడా చాలా బాగా చెప్పాడు. అంటే డెమాన్ గురించి కూడా నీకు చాలా మంది రీతు గురించి చాలా చెప్పారు, కానీ అదంతా అబద్ధం. నీ గురించి రీతు చాటున ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీ విషయంలో రీతు వెరీ జెన్యూన్, నువ్వు ఏ మాటలో నమ్మకం అని చెప్పేసి ఏదైతే డెమాన్ ఒక డైలమాలో ఉంటున్నాడో రీతు విషయంలో, ఆ డైలమా క్రియేట్ చేశారు అందరూ. సో అందులోంచి ఈరోజు మొత్తం విముక్తి కలిగించాడు అనమాట. లేదు నాన్న, రీతు నీతో చాలా బాగుంటుందని. అండ్ డెమాన్ని టాప్ 5 లో పెట్టడం కూడా బాగా అనిపించింది, పెట్టాలి కూడా. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు కలిసి ఉంటున్నారు. ఒకవేళ డెమాన్ని టాప్ 5 లో పెట్టి ఉండకపోతే డెమాన్కి నెగిటివ్ గా అర్థమయ్యేది, ఓహో నేను రీతుతో ఉండకూడదా, ఇలా అర్థమయ్యేది అనమాట. బాగా అనిపించింది. నెక్స్ట్ తనూజ ఫ్యామిలీ వచ్చారు. తనూజ ఫ్యామిలీ ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ క్లారిటీ వస్తుంది. అది ఏంటంటే తన అందరినీ ఇలాగ అమ్మ ఇలాంటి వరుసలతోనే పిలుస్తుంది. హరిత గారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఈ మాట, తను ఏమి ఫేక్ కాదు ఆ వరుసలు కలపడం, తనకు అలవాటు అలా వరుసలు కలుపుకుని ఉండడం. సో తను హరిత గారు రాగానే అమ్మ అని చెప్పేసి ఏడ్చేసింది, ఫుల్ ఏడ్చింది. అండ్ వీళ్ళిద్దరు బాండ్ గురించి రీతు పక్క నుంచి తను ఎవరిని మిస్ అవ్వట్లేదు, వీళ్ళిద్దరినే మిస్ అవుతుంది. ఎంత బాగా వెనకేసుకొస్తుందంటే తనూజాని. సో బయట నెగిటివ్ కూడా చేయలేరు ఇప్పుడు తనూజాని, ఇక్కడ యాక్ట్ చేస్తుందని కూడా అనలేరు. ఎందుకంటే అక్కడ తనూజ మాట్లాడట్లేదు, రీతు మాట్లాడుతుంది. తనూజ తరపున రీతు మాట్లాడుతుంది. ఆ తనూజాని వెనకేసుకొచ్చిన విధానం కానీ ఎవరిని కాదు, వాళ్ళిద్దరినే మిస్ అవుతుంది. ఒకళ్ళమ్మ ఒకళ్ళ బెస్ట్ ఫ్రెండ్, ప్రతిరోజు వాళ్ళని గుర్తు చేసుకుంటది, బాధపడుతుంది, వాళ్లే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి తనూజ చెప్పింది అనుకో, లేదో యాక్ట్ చేస్తుంది అందరూ. కానీ తనూజ చెప్పకుండా రీతు చెప్పింది చూడు, బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బా వీళ్ళిద్దరు. హౌస్ లో నాకు నచ్చిన రెండు ఫ్రెండ్షిప్లు, ఒకటి రెండు అంటే మిగిలిన నాకు గుర్తులేదు, 3. ఒకటి ఎమ్ము సంజనాథ్ నాకు నచ్చుతుంది. 2 డెమాను కళ్యాణ్ కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే కలిసి ఆడాలి, మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరిది. సో వాళ్ళు మళ్ళీ కలవాలి, కలిసి ఆడాలని ఉంటది. 3 నాకు నచ్చిన ఫ్రెండ్షిప్ రీతు అండ్ తనూజ. నేను ఎవరినైనా మిస్ అయిపోతే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ 3 రిలేషన్స్ నాకు భలే నచ్చుతాయి. అంటే భరణి గారు తనూజాది ఇది నేను పక్కన పెట్టేశాను ఆ రిలేషన్, మళ్ళీ దాని గురించి ఎందుకు చెప్పలేదు అంటున్నారు, కానీ నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే భరణి గారు తనూజాని పక్కన పెట్టేశారు. సో మనం ఎందుకు ఊరికే వెనకాల పడ్డం ఆ బాండ్ వెనకాల, సో అని అనిపించింది. నెక్స్ట్ వాళ్ళు కాసేపు ప్రాంక్ చేశారు. ప్రాంక్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి లేడీ సింగం అని చెప్పేసి ఆవిడ మాట్లాడిన మాటలు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అండ్ మందారాలు ఇలా దండ కడదాము, నీ చెవిలో చాలా మంది పెడుతున్నారు మందార పూలు అని చెప్పడం బాగా అనిపించింది. యాక్చువల్గా ఈ ముద్ద మందారం మాట యాక్చువల్గా నేను అదే అంటున్నా. అది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఏమైనా అనేటప్పటికి ప్రొఫెషన్ తెచ్చావు అంటున్నారు కదా. ఇక్కడ ముద్ద మందారం అన్నది కూడా ప్రొఫెషనే కదా. సో ఆ ప్రొఫెషన్ కూడా మీరు తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. సో అది ఆవిడ బాధ. అక్కడ మా ప్రొఫెషన్ ని తక్కువ చేశారని అక్కడ హరిత గారు ఫీల్ అయ్యారనమాట. ఆవిడ ఫీల్ అవ్వడం ఉద్దేశం ఇది. ఎవరో నెగిటివ్ గా నామినేట్ చేశారు, ఏదో మర్యాద మనీష్ గారు నెగిటివ్ గా నామినేట్ చేశారు, ఇది కాదు. మర్యాదగా మనీష్ గారు నామినేట్ చేయడం కూడా ఆవిడకి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటంటే ఒక సీరియల్ ని తెచ్చారు, ఒక సూపర్ హిట్ సీరియల్. ఆ సీరియల్ వాళ్ళంతా మేము ఫీల్ అయ్యాము ఈ మాట అనడం అని చెప్పాలన్నది ఆవిడ ఉద్దేశం. సో ఇది అక్కడ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఆ పిల్లోడికి పవన్ సాయికి ఎందుకు ఇచ్చారంటే సింపుల్ గా ఎందుకు ఇవ్వలేదు. ఒకటి ఆ డైలాగ్ చెప్పించడానికి, నా పిల్ల నాది అని చెప్పేసి చెప్పించడానికి మాత్రమే అందులో అర్జున్ రెడ్డి పెట్టారు వాళ్ళ బాక్స్ లో. సో అర్జున్ రెడ్డి పట్టుకెళ్ళి భరణి గారికి ఇచ్చి మీరు ఇలా అర్జున్ రెడ్డిలా ఉండాలి అని అనుకున్నా, కానీ మీరు ఉండట్లేదు అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ ప్రతి ఇంట్లో ఇలాంటి కూతురే కావాలని అనుకుంటున్నారు అని చెప్పేసి చెప్పడం. అండ్ భరణి గారికి మీ నాన్న బాండ్ చాలా క్యూట్ ఉందని చెప్పడానికి ట్రై చేశారు, కానీ వేస్ట్ చెప్పడం. నెక్స్ట్ చంద్రముఖి సంజన గారికి ఇచ్చి మీరు కేర్ తీసుకునే విధానం ఉంది చూడు, మాకు నచ్చుతుంది. నాకే కాదబ్బా, ప్రతి ఫ్యామిలీలోనూ సంజన గారు ఎందుకంత కనెక్ట్ అయిపోయారంటే హేట్ ఉండదు ఆవిడకి. ఎవరి మీదైనా కానీ ఏమైనా నామినేషన్ పాయింట్స్ కానివ్వండి, ఏమైనా అక్కడికక్కడ తేల్చుకుంటది, ఇంకా మైండ్ ఫ్రీ చేసేసుకుంటది, హ్యాపీగా ఉంటది. ఎవరు పాపం ఆవిడని ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోదు, ఆ హేట్ పెంచుకోదు వాళ్ళ మీద.
వాళ్ళు కొంచెం ఏడిస్తే చాలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళని ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తుంది. ఆ నేచరే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయారు ఇప్పుడు సంజన గారు. డెమాన్ స్టోరీ చెప్పమంటే రమ్య అనగానే హౌస్ అందరూ ఫుల్ హడావుడి, కళ్యాణ్ ఒరే చెప్పలేదా అని. నాకు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అందుకే నచ్చుతుంది. ఏంటో అనవసరంగా కోల్డ్ వార్ పెట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు, అనవసరమైన కోల్డ్ వార్. మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరిది. కళ్యాణ్ అటు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు, ఒరే రమ్య ఏంట్రా అని. వీళ్ళందరూ రమ్య పికిల్స్ అనుకున్నారు, కాదు 10th క్లాస్ రమ్య అని చెప్పాడు. సో కామెడీ అనిపించింది హౌస్ అందరూ చేసిన హడావుడికి. నెక్స్ట్ వచ్చేసి దుర్గాప్రసాద్ గారు ఆడియన్స్ ఆయనకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇంకా డెమాన్ అయితే మిస్ యూ డాడీ అంటాము, వాళ్ళు కనెక్ట్ చేశారు వీళ్ళిద్దరు ఆడియన్స్ ని. వీళ్ళిద్దరు ఈ రోజుతో డెమాన్ గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది. అండ్ నిన్న కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ తో కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతుంది. ఈ రోజు డెమాన్ వాళ్ళ ఫాదర్ వల్ల డెమాన్ గ్రాఫ్ పెరుగుతుంది. అంటే ఈ పిల్లలు ఆ పెరిగిన విధానము, ఆ సంస్కారము సో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోతుంది. ఇంకా తనూజ విషయంలో చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఎందుకు భరణి గారిని నాన్న అంటుంది, అలాగే మాధురి గారిని అమ్మ అన్నదని చెప్పేసి చాలా మందికి ఇంకా కొంతమంది ఉండుంటారు ఎవరైనా న్యూట్రల్ ఆడియన్స్. వాళ్ళకి ఈ రోజుతో ఆ డౌట్ తీరిపోతుంది అనమాట. ఓహో తిను అందరితోనూ ఇలా అమ్మ అనుకుంటుందా అని. సో ఆ రకంగా తనూజకి ఫ్యామిలీ ఎపిసోడ్ ప్లస్ అయింది. ఆల్మోస్ట్ అందరికి అంటే ఆల్మోస్ట్ అందరికి ప్లస్ అయింది. ఒక్క నాకు ఇమ్ము కూడా ప్లస్ అయింది. బట్ నాకు హింట్ ఇవ్వడం నాకు నచ్చలేదు, అది తప్పించి ఇంకెవరినైనా మిస్ అయ్యానా. సుమ్ము గురించి చెప్పక్కర్లేదు, తన గురించి ఆడియన్స్ అలాగే ఫీల్ అవుతున్నారు. ఇంకా దివ్య గురించి కూడా చెప్పక్కర్లేదు. దివ్యకి కనీసం ఓన్ ఫ్యామిలీ కూడా టాప్ 5 లో పెట్టలేదు, ఆమె అడిగితే గానీ పెట్టలేదు. అండ్ వాళ్ళు కూడా నీ బిహేవియర్ నచ్చట్లేదని చెప్పెళ్ళారు దివ్యకి. వచ్చిన ఫ్యామిలీ ఎక్కువగా దివ్య విషయంలో ఒక్క విషయంలోనే నెగిటివ్ చెప్పారు, మిగిలిన వాళ్ళు అందరి విషయంలోనూ చాలా పాజిటివ్ గా చెప్పారు. ఒక్క నిమిషం ఇంకేమన్నా మిస్ అయ్యానా. అండ్ ఇక్కడ మిస్ అయ్యాను కదా, డెమాన్ వాళ్ళది. డెమాన్ వాళ్ళ ఫ్రెండ్ డెమాన్తో అంటాడు, నువ్వు ఏడవకరా, మీ డాడీ బానే ఉన్నాడు, అండ్ నువ్వు కాంపిటీషన్ లో ఉంటే వాళ్ళు ఓడిపోతారని రా నిన్ను పక్కన పెడుతున్నారు, ఆ మాత్రం నువ్వు ఫీల్ అవ్వకు, ట్రై చేయి, నెక్స్ట్ టైం ఇంకో ఛాన్స్ కోసం ట్రై చేయి ఆడు అని. ఇంకో విషయం ఏంటంటే ఈ వారం అంతా ఫిజికల్ టాస్క్లు అంట ఫుల్ ఉంటది. సో అది నెక్స్ట్ వీళ్ళు ఎవరెవరిని పెట్టారు, డెమాన్ని, ఇమ్ముని, సంజనాని, తనుజాని, రీతుని. సో ఇక్కడ చాలా మందికి కళ్యాణ్ని పెట్టలేదేంటి అని అనిపించవచ్చు. సో రీతుని పెట్టడం కరెక్టా లేదా కళ్యాణ్ పెట్టడం కరెక్టా అంటే డెమాన్ ఫ్యామిలీ రీతుని పెట్టి తీరాలి, మంచి పని చేశారు. ఈవెన్ రీతు ఫ్యామిలీ డెమాన్ పెట్టారు, అలాగే డెమాన్ ఫ్యామిలీ రీతుని పెట్టి తీరాలి. లేదంటే లోపల వాళ్ళకి ఒక నెగిటివ్ ఫీలింగ్ రావచ్చు, ఓహో వీళ్ళకి నేను నచ్చట్లేదా అని చెప్పేసి ఇద్దరికి. సో మంచి పని చేశారు, లాస్ట్ లో రీతుని పెట్టడమే కరెక్ట్. అంటే కళ్యాణ్ని 6th ఉంటే పెడదురేమో, పెట్టలేనంత మాత్రాన వాళ్ళకి ఏమి కళ్యాణ్ అంటే ఇష్టం లేదని కాదు. ఎందుకంటే వాళ్ళ సంస్కారం మనం చూసాం, వాళ్ళ ఇద్దరు ఫాదర్ సంస్కారం, అటు కళ్యాణ్ ఫాదర్ కానీ ఇటు డెమాన్ ఫాదర్ కానీ వాళ్ళ సంస్కారం మనం చూసాం, వాళ్ళ ఆలోచన విధానం మనం చూసాం. ఇది నా ఒపీనియన్. నెక్స్ట్ 7 అత్తలకి కూడా హలో చెప్పించారు ఆయన. వాళ్ళ చెల్లెల మీద ప్రేమ చూడు, ఆ సంస్కారం చూడు, ఆ ప్రేమలు చూడు. వాళ్ళ చెల్లెళ్ళకి ఆయన స్టేజ్ మీదకి వచ్చారు, వాళ్ళ చెల్లెళ్ళ కోసం కూడా మాట్లాడారు, వాళ్ళ కొడుకు కోసం కూడా మాట్లాడారు. భలే అనిపించింది. అండ్ రేలంగి మావయ్య పట్టుకొచ్చి నేను డెమాన్కే ఇస్తాను సార్, ఇలాగా మరి అతి మంచితనంతో ఎవరైనా ఫీల్ అయిపోతారని ఫైట్ చేయడు, అంటే ఎవరైనా ఏమన్నప్పుడు రివర్స్ లో ఇవ్వాలి కదా, అలా ఇవ్వడు అని చెప్పేసి. సో అది మంచి సలహా అబ్బా. ఎందుకంటే ఈవెన్ నిన్న డెమాన్ వర్సెస్ తనుజ ఫైట్ అయింది, ఆ ఫైట్ అయినప్పుడు డెమాన్ తిరిగి అనొచ్చు, కానీ అవతల హట్ అయిపోతారు, తను ఎలాగో నా మంచి కోసమే అన్నది కదా అని ఫీల్ అయిపోతాడు. లేదు, ఆ టైంలో నువ్వు ఫైట్ చేయి, ఆ తర్వాత తనుజ నీకు సారీ చెప్తుంది, అలాగే నువ్వు కూడా తనకి సారీ చెప్పు, అయిపోద్ది అక్కడతో. తనుజ కూడా ఆ టైంలో ఖచ్చితంగా ఎక్కడ ఈ డెమాన్ వచ్చాడు అనుకో, ఈ డెమాన్ రీతు వల్ల మళ్ళీ ఇది నెగిటివ్ గా ఏదో ఫేవరిజం చేసినట్టు వెళ్ళిపోతుంది రీతుకి అని ఆపించేసింది డెమాన్ ని. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ ఇలాంటి చాలా ఫైట్స్ లో డెమాన్ ను రివర్స్ బ్యాక్ ఇవ్వడు, ఆ ఫైట్ బ్యాక్ చేస్తే కూడా బాగుంటది. సో ఇది ఆ తర్వాత చెప్పే కదా, అది మనకి నిన్న ఎపిసోడ్ లో కట్ చేసేది. ఆ తర్వాత డెమాన్ అండ్ తనూజ వాష్రూమ్ లో కూర్చుని డెమాన్ అంటాడు తనూజని, తనూజ నువ్వు సుమన్ని పైకి ఎక్కమన్నావు కానీ నువ్వేమి జెండా పట్టుకోమనలేదు, పైకెక్కి సెట్ చేసుకోమని చెప్పావు, ఈ లోపు తను వెళ్ళిపోయి జెండా పట్టేసుకున్నాడు, అది నీ తప్పు కాదు అని చెప్పేసి డెమాన్ తనూజకు చెప్తాడు. అప్పుడు తనూజ అంటది, ఒరే నువ్వు నన్ను అర్థం చేసుకోరా, ఆ టైంలో నేను నీ మీద అరిచాను, నా మీద నీకు కోపం వచ్చి ఉంటే సారీ, బట్ నేను అరవడానికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరు కనుక కలిసి అక్కడ రీతు ఉంది, రీతు కోసం నువ్వు ఫైట్ చేసి ఇదంతా చేసి నేను డెసిషన్ మార్చుకుంటే మీ ఇద్దరు ఏదో బయాసిడ్ చేసుకున్నారు మీకోసం అన్న ఫీలింగ్ వస్తుంది, నేను అది కట్ చేయాలని నేను యాజ్ ఎ సంచాలకుగా ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలని నేను పక్కన పెట్టాను. అండ్ నాకు సుమన్
ఇది మనకి ఎపిసోడ్ లో కట్ చేశాడు కాబట్టి చెప్తున్నా. నాకు సుమన్ గారు అయినా కూడా నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నేను మధ్యలో చాలా సజెషన్స్ కూడా ఇచ్చాను సుమన్ గారికి అని చెప్పింది అనమాట. సో అలాంటి చిన్న చిన్న మొక్కలు కట్ చేసేస్తున్నాడు బిగ్ బాస్. దానివల్ల ఆడియన్స్ కి ఎవరు ఏంటి ఎవరు కరెక్ట్ అన్నది తెలియట్లేదు అనమాట. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. అండ్ లాస్ట్ లో ఎలిమినేషన్ టైంలో ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఇచ్చుకున్న నేను పవరాస్త్ర యూజ్ చేయడానికి ఇచ్చుకున్న ఎక్స్ప్లెనేషన్ చూడు, నాకు అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది. ఏమీ లేదు, ఇదంతా ఒక స్క్రిప్టెడ్, దివ్యాని ఎలిమినేషన్ నుంచి కాపాడడం కోసమే ఇమ్ముని అండ్ సంజనాని వాళ్ళిద్దరిని వాడుకున్నారు, అంతకు మించి ఏం కాదు. బట్ సూపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు, చాలా బాగా అనిపించింది. అండ్ అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే మన సంజన గారి మీద బర్త్డేని పెట్టలేదు, గ్రాటిట్యూడ్ బర్త్డే అని మళ్ళీ కొత్తది పెట్టలేదు, అది ఒక్కటే హ్యాపీ అనిపించింది. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై బై. ఏమన్నా పాయింట్స్ మిస్ అయ్యాను అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రేపటి వీడియోలో ఖచ్చితంగా కవర్ చేస్తా. టాటా బై బై.